స్వెన్ నెట్వర్క్ బులెటిన్ కి స్వాగతం. స్పోర్ట్స్ ఫెస్టివల్ ముగించుకుని కాసేపట్ల ఇంటికి చేరుకోబోతున్న అథ్లెట్స్ బస్సు ఉత్తర నైజీరియాలో రోడ్ ప్రమాదానికి గురి కాగా 22 మంది మృతి చెందారు అని కానో గవర్నర్ అబ్బా కబీర్ యూసఫ్ అన్నారు. భారత ఆర్థిక శాఖ మే నెలలో 2 లక్షల కోట్ల రూపాయల జీఎస్టీ వసూలు అయినది. ఇది గత ఏడాది మే నెలతో పోలిస్తే 16% ఎక్కువని వివరించింది. సుమారు 18 నెలల పక్కా ప్రణాళికతో ట్రక్లలో డ్రోన్లను రష్యాకి పంపి రిమోట్ ఆపరేషన్ ద్వారా 117 డ్రోన్లతో ఉక్రెయిన్ రష్యాపై దాడి చేసి డజన్ల సంఖ్యలో యుద్ధ విమానాలను రష్యన్ ఎయిర్ బేస్లను ధ్వంసం చేసిందని జెలెన్స్కీ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన బ్యాంకులపై ఆర్బీఐ భారీ జరిమానాలు విధిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 353 బ్యాంకులు ఇతర నియంత్రిత సంస్థలపై 54.78 కోట్ల జరిమానాలు విధించినట్లు తాజాగా విడుదల చేసిన నివేదికలో తెలిపింది. BMW కారు కొనివ్వలేదని సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం చాటపల్లకి చెందిన 21 సంవత్సరాల బొమ్మజాని ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయ కూలీగా కేవలం 2 ఎకరాల రైతు అన్న తండ్రి కనతయ్యతో తరచూ ఈ విషయమై గొడవ పడేవారు.